కాకినాడ జిల్లాలో విచిత్ర వాతావరణ పరిస్థితులు ప్రజలను రోగాలకు గురిచేస్తున్నాయి. ఓ పక్కన ఎండ వాన, మరో పక్క మంచినీటి ఎద్దడి, ఇంకో పక్క పొంగి ప్రవహిస్తున్న సముద్రం. ఇలా అన్ని రకాలుగా జనం ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. నిన్న జిల్లా వ్యాప్తంగా 44 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవగా ఇవాళ తెల్లవారుజాము నుంచి వాతావరణం మారిపోయింది. పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. జిల్లా అంతా మేఘాలతో ఈదురుగాలులు వీస్తున్నాయి. జల్లులతో వాన కురుస్తుంది. ఇక పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ సముద్రం ఎగిసి పడుతుంది. కెరటాలు రోడ్డుపైకొస్తున్నాయి. ఇదే ప్రాంతంలో తీవ్ర మంచినీటి ఎద్దడి ఉండటంతో మహిళలు ఉదయాన్నే కుళాయిల వద్ద పానీ పట్టు యుద్ధాలు చేస్తున్నారు. మరోవైపు ఎండ వాన వాతావరణ పరిస్థితుల్లో బయట తిరగొద్దని వైద్యులు సూచిస్తున్నారు. తక్కువనమ్మా అసలు మరి ఎలా కూర్చుంటున్నారు కదా నీళ్ళు రావట్లేదు. మా కాదు ఇవ్వాలంతూ మళ్ళీ ఇంకంటే 10 రోజులకు వస్తుందంట. 10 మంది పెట్టుకోవాలా వస్తుందంట. ఇంకొద్దు ఏంటి వచ్చి మార్చుకుంటున్నాం నీళ్ళు సరిపోక. ఆఖరి పాలన వన్నం మరి కొత్తపేటలో మరి నీళ్ళు ఎక్కువ అందట్లేదు. మాకు ఓ 4-5 ఎంతులు పెట్టుకోవడానికి అయితే 2 రోజులు 3 రోజులు జరుపుకొని పెట్టుకోవడం వస్తుంది. ఒక తర్వాత ఒకరు మా మరి జుట్టల్లో పెట్టుకుంటే మరి వంతులన్నీ పెట్టుకుంటే ఒక బింది కంటే ఎక్కువ రావట్లేదు. రోజు ఒక మెడిసి పెట్టుకున్నా 3 బిందెల కంటే ఎక్కువ రావట్లేదు. వాటర్ నుంచి మనం చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా బాధపడుతున్నాం. ఆఖరి పాలన వన్నం మరి కొత్తపేటలో మరి నీళ్ళు ఎక్కువ అందట్లేదు. మాకు ఓ 4-5 ఎంతులు పెట్టుకోవడానికి అయితే 2 రోజులు 3 రోజులు జరుపుకొని పెట్టుకోవడం వస్తుంది. ఒక తర్వాత ఒకరు మా మరి జుట్టల్లో పెట్టుకుంటే మరి వంతులన్నీ పెట్టుకుంటే ఒక బింది కంటే ఎక్కువ రావట్లేదు. రోజు ఒక మెడిసి పెట్టుకున్నా 3 బిందెల కంటే ఎక్కువ రావట్లేదు. వాటర్ నుంచి మనం చాలా ఇబ్బంది పడుతున్నాం.